ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఇల్లు ఏదో తెలుసా? అణుబాంబులు పడ్డా ఆ ఇంటికి ఏమీ కాదట. ఆ ఇల్లు ఏదో తెలుసా? అది అమెరికా అధ్యక్షుడు నివసించే వైట్ హౌస్. ఈ ఇల్లు అనేక రహస్యాలకు నిలయం. అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్ హౌస్ కేవలం ఒక భవనం కాదు, అది ప్రపంచ రాజకీయ శక్తికి ప్రతీక. వాషింగ్టన్ డీసీలోని 1600 పెన్సిల్వేనియా అవెన్యూలో ఉన్న ఈ భవనం 1800 సంవత్సరం నుంచి అధ్యక్షుల అధికారిక నివాసంగా ఉంది. 6 అంతస్తులు, భూగర్భంలో ప్రత్యేక స్థాయిలు, మొత్తం 132 గదులు, సమావేశాల కోసం ప్రత్యేక హాళ్లు, ప్రెస్ బ్రీఫింగ్ రూమ్. అంతేకాదు, ప్రైవేట్ సినిమా థియేటర్, బౌలింగ్ గలీ కూడా ఈ శ్వేత సౌధంలో ఉన్నాయి. బయట విస్తారమైన తోటలు, క్రీడా మైదానాలు, ఇలా వైట్ హౌస్ ఆల్ ఇన్సైడ్ వన్ సెక్యూర్డ్ జోన్. వైట్ హౌస్ అసలైన రహస్యం దాని భద్రతలోనే ఉంది. అత్యాధునిక సెక్యూరిటీ సిస్టమ్స్, గగనతల నిఘా, కఠిన రక్షణ వలయాలు, ఇవన్నీ నిరంతరం పనిచేస్తూ ఉంటాయి. అత్యవసర పరిస్థితుల్లో అధ్యక్షుణ్ణి కాపాడేందుకు భూగర్భ బంకర్లు సిద్ధంగా ఉంటాయని చెప్తారు. అణుదాడి జరిగినా రక్షణ కల్పించేలా ప్రత్యేక నిర్మాణముందని భద్రతా వర్గాలు పేర్కొంటాయి. 1901లో థియోడర్ రూజ్వెల్ట్ దీనికి వైట్ హౌస్ అనే పేరు పెట్టారు. అప్పట్నుంచి ఇది కేవలం నివాసం కాదు, ప్రపంచ రాజకీయాల కేంద్రం. ఇది ఒక ఇల్లు కాదు, ప్రపంచ నిర్ణయాలు తీసుకునే అత్యంత సురక్షిత కోట. బుల్లెట్లు, క్షిపణులు వంటివి కూడా దీనిని ధ్వంసం చేయలేవు. అంతేకాదు, అణుదాడి జరిగినప్పుడు కూడా దానిని రక్షించడానికి బంకర్లను నిర్మించారు. వైట్ హౌస్ 8 ఎకరాలలో విస్తరించి ఉంది. 55,000 చదరపు అడుగుల అంతస్తు స్థలముంది. వైట్ హౌస్ సకల సౌకర్యాలతో ఇంద్ర భవనాన్ని తలపించేలా ఉంటుంది. ఇలాంటి మరిన్ని గ్లోబల్ రహస్యాల కోసం మా ఛానల్ ను ఫాలో అవ్వండి.